దేశానికి అన్నం పెట్టే రైతును అడుక్కునే స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుస్తోందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి ధ్వజమెత్తారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయం వద్ద రైతులతో కలిసి ఆమె ధర్నా నిర్వహించారు. రాజ్యం మాదే రాజ్యం ఏంది ఇది రైతులు మరి ఎందుకు వచ్చింది చెప్పు. రెండు బస్తాలకు 8 రోజులు 4 రోజులు అయింది. మంగళవారం రాసిన కాగితాలు ఇప్పటి వరకు గతి లేదు. మాకు తినకుండా అటు వ్యవసాయం లేకుండా అటు మాది ఎడ్లు అంటే రైతులను మాఫీ పెట్టడానికి రోజు ఫుల్ పేపర్ ఇస్తారు. ఏమని ఇస్తారు? ఫుల్ స్టాక్ ఉన్నది, మేము యూరియా ఇస్తా ఉన్నాం, మేము పచ్చుతా ఉన్నాం. ఇది మా సొమ్ముకు ఏం లేదు. చైనా ఉన్నా దుబాయ్ ఉన్నా మాకు సంబంధం లేదు. ఇస్తా ఉన్నామ్మా కూరగాయలు అక్కడ ఇక్కడ అయితే మాకు ఓటీపీ చెప్పరాదు. అరే అక్కడ కొమ్మరం మీద అది కాలువ ఉన్నది, ఆ నీళ్ళు అసలు 8 సంవత్సరాలు అయితే తవ్వి అక్కడ ఏమైంది అది? యూరియా ఇవ్వాల్సిందని మేము కోరుతూ ఈరోజు మేము ఏదైతే సొసైటీలు ఉన్నాయో అన్ని సొసైటీలో కూడా ఎక్కడెక్కడ కూడా మండలాలలో మేము ఈరోజు మా పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ ఉన్నవంటి రైతులతోని మరి ఈరోజు పాపం రైతుల బాధ చూస్తే వాళ్ళ ఆవేదన చూస్తే ఈరోజు అన్నీ మర్చిపోయి ఈరోజు కనీసం యూరియా కూడా ఇవ్వకపోవడం అనేది నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నవంటి నాయకులకు కూడా చిత్తశుద్ధి లేదు. మరి ఈరోజు నాయకులు ఎక్కడ పోయారు? స్థానిక నాయకులు కూడా యూరియా కోసం ఎందుకు మాట్లాడతలేరు? రైతుల కోసం ఎందుకు మాట్లాడతారు? ఈరోజు ఎంత ఆవేదన పడుతున్నారో, ఆవేశపడుతున్నారో. కాబట్టి ఈరోజు మేము రైతుల పక్షాన ఈరోజు డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఎవరైతే మన రైతులందరూ కూడా ఎకరానికి వాళ్ళకి 4 బస్తాలు ఇవ్వకుంటే మాత్రం ఎక్కడికైనా మేము రైతులను పట్టుకొని మేము ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ మరి జూన్ నెల నుంచే మన వాళ్ళు పంట పొలాలలో స్టార్ట్ అవుతారు. అటు వరి కావచ్చు, ఇటు పత్తి కావచ్చు. మా ప్రాంతంలో ఎక్కువ శాతం వరి పంట రెండు కూడా, పత్తి పంట వరి పంట వేస్తారు మా ప్రాంతంలో. కాబట్టి రైతులకి గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఆ రోజు మరి యూరియా కానీ డిఏపి కానీ ఏ కొరత లేకుండా వాళ్ళకి ఎకరానికి ఎన్ని కావాలన్నా కూడా అన్ని బస్తాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి వాళ్ళ రైతులకు మరి చాలా ఇబ్బంది పెడుతూ రోజు కూడా వాళ్ళు పడిగాపులు కాస్తూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రేపురా ఇవ్వాలరా రోజు కూడా వాళ్ళకు 4 10 రోజులు వాళ్ళు తింపుతూ ఉంటే వాళ్ళు ఏ పనులు చేసుకుంటారా? లేకపోతే ఈ ఆఫీసుల చుట్టూ సొసైటీ చుట్టూ తిరుగుతూ ఉంటారా? ఈరోజు బ్లాక్లో అమ్ముకుంటూ మరి వచ్చింది కూడా బ్లాక్లో అమ్ముకుంటూ మరి ఇక్కడ సొసైటీలో కరెక్ట్గా రైతులకు ఇవ్వకపోవడంలో రైతులందరూ కూడా ఆవేదన చెందుతూ మరి రైతులందరూ కూడా పాపం చెప్పులు తర్వాత ఏంటి పాస్ పుస్తకాలు కూడా లైన్లో పెట్టుకొని వాళ్ళ పాపము పొద్దున్న నుంచి అయితే సాయంత్రం వాళ్ళకు పడిగాపులు కాస్తూ ఉంటే కూడా ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా రైతుల మీద మరి చిత్తశుద్ధి లేకుండా రైతుల మీద ఎలాంటి ఇది వాళ్ళ మీద కనీసం రైతులకు గౌరవం ఇవ్వకుండా మరి ఈరోజు మరి రైతులకు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ఒక్కొక్క రైతు పాపం ఆత్మహత్య చేసుకుంటున్నారు. మొన్న అయితే ఒక లైన్లో ఉండేసి మన బోత్ నియోజకవర్గం రైతు పాపం ఆయన సోయి తప్పి పడిపోయిండు. మరి ఎక్కడెక్కడ కూడా రైతులు పాపం ఆవేశపడి పాపం వాళ్ళు ఏ విధంగా పాపం వాళ్ళు ప్రవర్తిస్తున్నారో వాళ్ళు పాపం వాళ్ళు పిచ్చోల్లాగా అవుతున్నారు. పాపం
పాపం రైతులు. ఎందుకంటే పంట వేసిన పంట ఈరోజు వర్షాలు రావడంలో మొత్తం కూడా ఎర్రగా అయిపోయి పత్తి కావచ్చు, ఇవాళ రైతులు మన వరి కావచ్చు, మరి యూరియా ఫస్ట్ కావాలి. మరి యూరియా వాళ్ళకి ఎకరానికి 3-4 బస్తాలు ఇవ్వకుండా, కనీసం 4 బస్తాలు, ఎకరానికి 4 బస్తాలు ఇవ్వకుండా, మరి ఇవాళ ప్రభుత్వం మరి చిత్తశుద్ధి లేకుండా, మరి ఆ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కోసం ఎన్నో హామీలు ఇచ్చారు. మరి ఈ రోజు ఏమైంది? రైతులకు యూరియా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రైతులకి మరి వాళ్ళకి పూర్తిగా ఇక్కడ మా కాన్స్టిట్యూన్సీలో కానీ మా జిల్లాలో కానీ రైతులందరికీ కూడా గతంలో ఎన్ని యూరియా బస్తాలు వచ్చినాయో, ఎన్ని టన్నులు వచ్చినాయి, ఈసారి కూడా అన్ని టన్నులు రావాలి. వచ్చే వరకు మేము వదలం. ఖచ్చితంగా మా రైతులతో ఇక్కడ మరి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము ఎక్కడికి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కూడా మేము భయపడం రైతులతో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.